జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం నవంబర్ 17వ తారీఖు నుంచి 2024 సంవత్సరం నవంబర్ 23వ తారీఖు వరకు ఈ వారం పర్యంతం కూడా, ఈ వారాంతము ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల రీత్యా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఈ గోచర గ్రహస్థితులు ఏ ఏ రాశుల్లో గోచర గ్రహస్థితులు స్థితులై ఉన్నారో మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము, కర్కాటక రాశిలో మంగళ సంచారము, కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, వృశ్చిక రాశిలో రవి బుధుల సంచారము, ధనుసు రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కుంభరాశిలో శనీశ్వరుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడి సంచారము. ఇవి గోచర గ్రహస్థితుల గోచర గ్రహస్థితులు. ఈ గోచర గ్రహస్థితులు ఈ వారంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు మనం చూద్దాము. ఇది చూడడానికి మునుపుగా ఈ వారంలో గోచర గ్రహస్థితిలో ఒక చిన్న విశేషాంశము. ఒకటి పరివర్తన యోగము, గురు శుక్రుల పరివర్తన యోగము. దీని గురించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఇంకొక విశేషాంశం ఏంటంటే ఈ వారం కూడా పరివర్తన యోగం మనకి అప్లికేబిలిటీ ఉంటుంది ఈ వారము. ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడి యొక్క శుభదృష్టి వక్రించినా సరే ఆయన దృష్టి రవి బుధుల మీద పడింది. సో వీరి పరస్పరము రవి బుధులు గురు భగవానుడిని చూడటం, అలాగే గురు భగవానుడు రవి బుధుల్ని చూడడం, ఇదొక విశేషం. అయితే దీంట్లో ఇంకొక విశేషాంశం ఏముందంటే శనీశ్వరుడు దశమ దృష్టితోటి రవి మరియు బుధుడు ఇద్దరిని కూడా వీక్షిస్తూ ఉన్నాడు. శనీశ్వరుడి దృష్టి రవి మీద పడడం వల్ల దశమ దృష్టి, అలాగే బుధుడి మీద పడడం, మళ్ళీ వీళ్ళిద్దరూ తిరిగి శనీశ్వరుని చూడట్లేదు, శనీశ్వరుడు మాత్రమే వీళ్ళిద్దరిని చూస్తున్నాడు. సో రవి బుధుల మీద ఈ వారము గురు భగవానుడి యొక్క దృష్టి ఉంది, శనీశ్వరుడి యొక్క దృష్టి ఉంది, అలాగే శుక్రాచార్యుల వారి ఆచ్ఛాదన ఉంది. ధనుసు రాశిలో వారు సంచారం చేస్తూ ఉన్నారంటే దైత్య గురువైన శుక్రాచార్యుల వారు వారి ఆచ్ఛాదన రవి బుధుల మీద ఉంది. ఇవి ఒక స్పెషల్ అంశాన్ని సూచిస్తే అది నేను మొదటగా చెప్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు నేచర్ ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇది ఒక శుభకర్తరి. శుక్ర భగవానుడు ఛాయలో రవి బుధులు ఉన్నారంటే ఇది ఒక శుభకర్తరి అని చెప్పచ్చు. సో గవర్నమెంట్ పనుల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆలస్యం చేయకుండా వేగవంతంగా మీ పనులు మీరు నిదానంగా ఉంటే కనుక ఇంకొంచెం స్పీడ్ పెంచితే కనుక ఇప్పుడు గోచారంలో అనుకూలంగా ఉంది కాబట్టి ఇవి అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా రవి బుధుల మీద శుక్ర భగవానుడు ఆచ్ఛాదన ఉండడము, అలాగే గురు భగవానుడు శుభదృష్టి ఉండడం, శనీశ్వరుడి దృష్టి ఉండడం, ఎలాంటి ఫలితాలు ఏ ఏ రంగాల వాళ్ళకు ఓవరాల్గా మనం చూద్దాం. తర్వాత విడివిడిగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి అప్లికేబిలిటీ ఈ వారం ఉంటుందో మనం చూద్దాము. ఓవరాల్గా మనం చూస్తే కనుక ఫైనాన్స్ మ్యాటర్స్లో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి, అలాగే ఏదన్నా అంటే ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదవాలనుకున్న వాళ్ళకి, ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో డీప్గా బాగా పరిశోధించాలనుకున్న వాళ్ళకి, లేదా ఏదైనా విషయంలో డీప్ రీసెర్చ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఏదైనా ఒక సబ్జెక్టు లెర్న్ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా బాగా ఉంది. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా ఈ వారము మీరు చేసే ఏవైతే స్టడీస్ ఉంటాయో అవన్నీ కూడా, అంటే స్టడీస్ అంటే ఒక విద్యార్థినులకే ఉండాలని ఎప్పుడూ ఉండదు కదా. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా జీవితంలో విద్యార్థులమే. పిల్లలైతే బుక్ నాలెడ్జ్ ఉంటుంది, మనకేంటంటే లౌకిక నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ కావాలి. ఏం చేస్తే మన లైఫ్ స్టాండర్డ్స్ పెరుగుతాయో అలాంటి వాటిల గురించి ఫోకస్ పెట్టడానికి ఈ వారం, అలాంటి వాటిల గురించి రీసెర్చ్ చేయడానికి కూడా ఈ వారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. సో ఎంత డీప్గా ఇన్క్లైన్ అవ్వగలిగితే, ఎంత డీప్గా రీసెర్చ్ వర్క్ చేయగలిగితే, అందులో వృశ్చిక రాశి అంటేనే డీప్గా డిక్ చేయడం ఉంటుంది. సో ఎంత చక్కగా ఇన్వాల్వ్ అవ్వగలిగితే, ఎంత లోతుగా అధ్యయనం చేయగలిగితే, ఏదైనా విషయానికి అధ్యయనం చేయాలని అనుకుంటే కనుక ఇప్పుడు చాలా మంచి శుభ సమయము. వాటన్నిటికీ కూడా గోచారంలో చాలా అనుకూలతలు కలిగిస్తూ ఉంది. అందులో రవి బుధుల కలయిక చాలా మంచిది. కాలపురుషుడు కుండలిలోంచి 5th and 6th లార్డ్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరి కలయిక, అంటే 3rd 5th బుధుడికైతే 3rd 6th లార్డ్షిప్ వచ్చింది. మనకి సూర్యనారాయణ మూర్తికి అయితే 5th లార్డ్షిప్ వచ్చింది. సో ఎక్కువగా అంటే
మీ ఆలోచనలు మీరు కార్యరూపం దాల్చడానికి అన్నిటిని అధిగమించుకుంటూ అందరికీ కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుందండి. సో, మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌నంతా కూడా డామినేట్ చేస్తూ మనలో ఉన్న పొటెన్షియాలిటీ, మనలో ఉన్న ఎఫిషియన్సీ, మనలో ఉన్న క్యాలిబర్, మనలో ఉన్న కరేజ్, అలాగే మనకి మనమే సెల్ఫ్ డ్రైవ్ చేసుకోగలిగే స్థితిని ఈ వారం గోచర గ్రహస్థితులు అందరికీ ప్రసాదిస్తూ ఉంది. మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ముందుకు దూసుకుపోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు కొంచెంగా చేస్తే చాలు, డెస్టినీ అన్నీ అనుకూలపరుస్తుంది. విషయాలన్నిటినీ కూడా అనుకూలపరుస్తుంది, సానుకూలం చేస్తుంది. ఇప్పుడు మనం ఒక చోటికి వెళ్తూ ఉంటే, మనం ఆ ప్లేస్‌కి వెళ్ళే ముందే అక్కడంతా కూడా సర్దుబాటుగా మొత్తం అంతా కూడా అరేంజ్‌గా ఉంటే కనుక, మనం వెళ్లి అరేంజ్ చేసుకొని, అన్ని పనులు మనం చేసుకునే దానికంటే మొత్తం అరేంజ్ చేసుంటే, ఇప్పుడు సపోజ్ ఆఫీస్‌కెళ్ళి వెనక్కి తిరిగొస్తారు. వాట్ ఇఫ్ ఇప్పుడు మీరొచ్చేప్పటికి మీ ఇంట్లోని వాళ్ళు లేదా మీ పిల్లలు మొత్తం ఇల్లంతా సర్ది, కుకింగ్ చేసి అంతా రెడీగా డిన్నర్ టేబుల్ మీద ఉంచితే, మీరు జస్ట్ తినేసి పడుకోవడం అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అలా ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితులు అందరి తరఫున అన్నీ సానుకూలం చేస్తూ ఉన్నాయి. సో, ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, మానవ ప్రయత్నం చేయాలి. దైవ సహకారం ఎలాగో మనం తీసుకుంటాము. ఏదైనా ఒక మంత్ర పఠనం ద్వారా, స్తోత్ర పఠనం ద్వారా దైవ సహకారం మనం తీసుకుంటాం. బట్ మానవ ప్రయత్నం లోపించకుండా మనం కొంచెం చేస్తే కనుక అన్ని పనుల్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విషయంలో కనుక వాళ్ళు కొంచెం స్టాండ్ తీసుకుంటే వాళ్ళ లైఫ్‌లో ప్రోగ్రెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వారం యొక్క సిట్యుయేషన్స్ ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఒకసారి చూద్దాము. మీ రాశి వాళ్ళకి కుటుంబంలో కొంచెము అంటే అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంచెం కుటుంబంలో కావచ్చు, వర్క్ ప్లేస్‌లో కావచ్చు, ప్రత్యేకించి కుటుంబంలోనే అంత గజిబిజి గందరగోళంగా ఉంటుంది. మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇంటికొస్తున్నాను అని ఇంటికొస్తున్నామంటే అబ్బా! ఇప్పుడు ఇంటికెళ్ళాలా భగవంతుడా అని అనుకుంటారు. సో, సిట్యుయేషన్స్ ఇంట్లో అలా ఉంటాయి. బయటే మీకు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీ వృత్తి ప్రదేశంలోనే మీకు హ్యాపీగా అనిపిస్తుంది. బయట చాలా బాగా ఉంటుంది. బట్ ఇంటికొచ్చేసరికి తలకాయ నొప్పులుంటాయి. కొంచెం చికాకులుంటాయి. ఇంట్లోని ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళకి మనస్పర్ధలు, సెన్సిటివ్ మ్యాటర్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కొంచెం నలుగుతారు. అదొకటి మనం మినహాయిస్తే నేను మొదటగా మీకొక పాయింట్ చెప్పాను. గోచార గ్రహస్థితులు అన్ని పరిస్థితులు చక్కబరుస్తున్నాయి. అయితే మీ రాశి వాళ్ళకి ఏ విషయంలో చక్కబరుస్తున్నాయో ఒక్కసారి మనం చూద్దాం. మీ రాశి వాళ్ళకి మీకేమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఈ ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తేరుకునే విధంగా గోచార గ్రహస్థితులు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి. అంటే మీకు కొంచెం మంచి డాక్టర్ దొరకడము, లేదా ఒక మంచి వైద్యాన్ని మీరు తీసుకోవడము. ఇప్పుడు హస్తవాసి కల డాక్టర్స్ దొరికితే వెంటనే రోగం క్యూర్ అయిపోతుంది. అలా క్యూర్ అయ్యే విధంగా అప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటి? ఎవరైనా మీకు చెప్తే ఫలానా మీకు ఈ సమస్య ఉంది అంటే కనుక ఫలానా చోట ఫలానా డాక్టర్ ఉన్నారు, వారిని కలిస్తే తగ్గుతుందని మీరు వింటే వెళ్ళి మీ ప్రయత్నం మీరు చేయడం. అలాగే మీ ప్రయత్నపూర్వకంగా మీరు ఆరోగ్య విషయంలో మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేయడం. తీసుకునే డైట్ విషయంలో కావచ్చు, వీటిలో మీరు కాషియస్‌గా ఉంటే, జాగ్రత్తగా ఉంటే డెఫినిట్‌గా గోచారంలో గ్రహదేవతలు మీకు ఎప్పటినుంచో ఉన్న ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాతే దేనికైనా మానవ ప్రయత్నం కావాలి కాబట్టి ఇది. మాకసలు ఆరోగ్య సమస్యలేం లేవు. మేము పరిపుష్టిగా ఉన్నాం. చక్కగా భగవంతుడి దయ వల్ల హ్యాపీగా ఉన్నామని అనుకుంటే, మీరు వివాహితులైతే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో లేదా మీరు వ్యాపారస్తులైనా, మీరు భాగస్వామి వ్యాపారం చేస్తూ ఉంటే, మీకు మీ వ్యాపార భాగస్వామికి మధ్యలో ఏవైనా కనుక మనస్పర్ధలు, చికాకులు ఇలాంటివి ఉంటే కనుక అనుమానాలు, అపార్థాలు ఇవన్నీ కూడా సమస్య పోయే సమయము. వీటిల కోసం మీ వంతు ప్రయత్నం మీరు చిరు ప్రయత్నం చేస్తే చాలు. సో, ఎప్పుడైనా సరే ఒక రిలేషన్‌లో ఏదన్నా కొంచెం కలామిటీస్ ఉంటే కనుక మన వంతు ప్రయత్నంగా మనం చిటికెడు కొంచెం ప్రయత్నం చేస్తే కూడా కొన్ని కొన్ని సార్లు అలా ఉంటాయి. కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే మనం ఎంత ప్రయత్నం చేసినా సరే అటు నుంచి అడమెంట్‌గా ఉంటారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఒక్కోసారి అబ్బచ్చీ! ఇలా కూడా మనం బతిమలాడాలా? ఇంత బతిమలాడాలా? అని కూడా అనిపిస్తుంది.
అది ఎప్పుడు మనకి గ్రహస్థితులు సపోర్ట్ చేయకపోతే, ఇప్పుడు గ్రహస్థితులు బాగా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి, మీకు ఎవరితోటైనా రిలేషన్ బెటర్ చేసుకోవాలి అనుకుంటే కనుక, ఇది అంటే ఒక జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి అనే కాదు, ఏ ఏ రకమైన రిలేషన్స్ అయినా మీరు సెటరేట్ చేసుకోవాలి అని అనుకుంటే, అవతల వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. అంటే మీలో ఉన్న జెన్యూనిటీని చూస్తారు. మీలో ఉన్న కంప్లీట్ ఫెయిర్‌నెస్ వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విధంగా వాళ్ళకి కొన్ని సిట్యుయేషన్స్ గత గత వారం నుంచి, గత 10 రోజుల నుంచి జరుగుతున్నాయి. వాళ్ళే ముందు లోలో ఉంటారు. సో, మీరు వెళ్లి ఒక పలకరింపుతోటి వాళ్ళు, అబ్బా! మనవాళ్ళు, నా వాళ్ళు అన్న ఫీలింగ్ వాళ్ళకొస్తుంది. అందువల్ల మీరు కొంచెం మీ వంతు ప్రయత్నం మీరు చేయడం. ఇదొకటి. సో, ఒకవేళ మీకు రిలేషన్స్‌లో ఇష్యూస్ ఏం లేకపోతే కనుక, ఫైనాన్షియల్‌గా మీకున్న ఏవైతే కెలామిటీస్ ఉన్నాయో, వాటన్నిటిని సెటరేట్ చేసుకోవడానికి కూడా ఇది మంచి సమయం. అంటే మీరేమన్నా లోన్ కోసం ప్రయత్నిస్తుంటే లోన్స్ రావడము, లేదా మీకెవరన్నా ఇవ్వాల్సుంటే వాళ్ళు మీకివ్వడము, ఇలాంటివి ఏదన్నా ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో మీకు అధికారుల అండదండలతోటి మీకు సాలరీ పెరగడం కావచ్చు, లేదా మీరేదైనా వేరే చోట ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే అవన్నీ రావడము, ఇలాగ మీకు బాగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ 3 సెగ్మెంట్‌లలో ఏదో ఒక సెగ్మెంట్ మాత్రమే అప్లికేబిలిటీ ఉంటుంది. అదొకటి తెలుసుకోండి. కుటుంబంలో అల్లకల్లోలమైన పరిస్థితులు కామన్ ఫర్ ఎవ్రీవన్ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. అయితే దాన్ని సెటరేట్ చేసుకోవడానికి అంటే ఒక్క భార్యాభర్తల మధ్యలో తప్పించి ఇంక ఏ రిలేషన్‌లో సెట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నా కూడా కుటుంబంలోని వ్యక్తులతోటి కొంచెము బేర్ చేయాల్సొస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ రిలేషన్స్‌లో ఏ రిలేషన్ అయినా అనుకూలమయ్యే సమయం అని చెప్పాను కదా! సో, కొంచెం మీరు బేర్ చేస్తూ మీరు మాట్లాడితే కనుక అంటే ఇంటికి రావడానికి చికాకుగా ఉంది అని ఇలాగ ఉంటుంది. కాతే కొంచెం మీరు మీ వంతు ప్రయత్నం మీరు తీసుకుంటే కనుక వీటన్నిటిని కూడా సెటరేట్ చేసుకునే విధంగా మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సెగ్మెంట్స్‌లో మీకు ఏ సెగ్మెంట్‌లో ప్రాబ్లమ్ ఉందో, ఆ సెగ్మెంట్‌లో ప్రాబ్లమ్‌ని మీరు త్వరితంగా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు గ్రహ దేవతలు చక్కగా టార్చ్ లైట్ మీకు చూపిస్తున్నాయి. మీరు చక్కగా గ్రహ దేవతలు ఇచ్చే వెలుగు చాలా మంచిది. మనం వెలిగించుకునే వెలుగు కంటే గ్రహదేవతలు వెలిగించే వెలుగు చాలా కాలం అప్లికేబిలిటీ ఉంటుంది కాబట్టి, ఈ విధంగా మీ మేషరాశి వాళ్ళందరూ కూడా చక్కటి అమ్మవారి ఆశీస్సులను అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ప్రతిరోజు కూడా మీ ఇంటి దగ్గర గోశాల ఉంటే గోశాలకు వెళ్ళి గోమాతకి ఏదన్నా గ్రాసం తినిపించడం. ఈ వారం మొత్తం కూడా మీకు మీకు శక్తి కలిగిన దాంట్లో. ఒకవేళ గోశాలలు మీ ఇంటి దగ్గర లేవు. మీ ఇంటి దగ్గర ఆవులు తిరుగుతూ ఉంటాయి. వాటిలకైనా రోజు ఏదో ఒక రకమైన ఆహారాన్ని పెట్టడము. అవి తిని అవి హరాయించుకోగలిగే ఆహారాన్ని మాత్రమే మనం పెట్టాలి. ఇదొకటి మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇది సపోజ్ ఒకవేళ గోమాత లేకపోతే కనుక మీ ఇంటి దగ్గర గోశాలలు లేవు లేదా గోమాత లేదు. ఈ వారం మొత్తం కూడా చక్కగా మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కూడా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి మనం. ఈ వారం మొత్తం పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మీకు వీలు కుదిరితే తల్లిదండ్రి చుట్టూ ప్రదక్షిణం చేయగలిగితే చాలా మంచిది. ఒకవేళ మీరు హాస్టల్‌లో ఉన్నారు, లేదా మీరు విదేశాల్లో ఉన్నారు, లేదా ఏదైనా కారణాల రీత్యా మీ తల్లిదండ్రులు మీ దగ్గరలో లేరు, మీకు అందుబాటులో లేరు అని అనుకుంటే కనుక ప్రతిరోజు ఏదో ఒక దేవాలయానికి వెళ్ళేసి రండి. మీ ఇంటి దగ్గర ఒక దేవాలయం అయితే ఉంటుంది కదా! ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళేసి రావడం ఈ వారం ఖచ్చితంగా చేస్తే కనుక, ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు మనకి పనులన్నీ కూడా సానుకూలం చేసి పెడతాయి. సపోజ్ ఆడవాళ్ళు ఒకవేళ పీరియడ్స్‌లో ఉంటే వారంలో 4 రోజులు వెళ్ళిపోతాయి. ఇంకా 3 రోజులే మిగులుతాయి. అప్పుడేంటండి పరిస్థితి? లేదా ఒకవేళ వెళ్ళలేకపోతే టెంపుల్‌కి వెళ్ళే అవకాశం లేని వాళ్ళకి అవకాశం ఉంటే వెళ్ళడమే ఉత్తమం. ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా కారణాల రీత్యా వెళ్ళడానికి అవకాశం లేకపోతే మీ వర్క్ షెడ్యూల్ రీత్యా కొంతమందికి షిఫ్ట్‌లు ఉంటాయి. అప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళడానికి సాయంత్రం పూటైనా వెళ్ళొచ్చు. వెళ్ళడానికి అవ్వకపోతే కనుక అప్పుడు ఏదో ఒక భగవన్నామాన్ని మీరు జపించడానికి ప్రయత్నించండి. మీకిష్ట దైవం యొక్క నామస్మరణ చేసుకోండి. ఈ వారం మొత్తం కూడా మీరు ఏ పనిలో ఉన్నా సరే నామజపం ఖచ్చితంగా మీరు 24/7 చేయడానికి ప్రయత్నించండి. బట్ ఏదన్నా కనుక ఒక నామాన్ని నేను సూచించాల్సి వస్తే కనుక ఈ నామాన్ని జపిస్తే చాలా మంచిది. శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ దత్త శరణం మమ. దత్తం భజే, గురుదత్తం భజే, అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే, గురు దత్తం భజే, అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే, గురు దత్తం భజే, అత్రి అనసూయ పుత్ర దత్తం భజే.
ఈ నామాన్ని స్మరించుకోవడం వలన ఈ వారం అంతా కూడా ఏ అవస్థలో మీరు ఈ రెమెడీలన్నీ చేసినా గోశాలకు వెళ్ళగలిగి, పేరెంట్స్‌కి చేయగలిగి, టెంపుల్‌కెళ్ళగలిగి, ఈ నామాన్ని స్మరించుకుంటే ఇంకా సూపర్ చాలా బావుంటుంది. వీటిలో ఎన్ని పాసిబుల్ ఉంటే అన్నీ చేయండి. లేదు ఏదో ఒకటే చేయగలుగుతామంటే మీ చాయిస్ అండి. ఏదైనా సరే ఈ వారంలో ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిలో ఏదైనా ఒకటి చేయడానికి ప్రయత్నిస్తే, ఇప్పుడు పనులన్నీ కూడా మనకి భగవంతుడు చక్కబెట్టేస్తాడు. ఆ పనులన్నీ కూడా ఎక్కువగా మన మీద స్ట్రెస్ పడకుండా పనులన్నీ కూడా వేగవంతంగా అవుతాయి. సో, వేగవంతంగా చేయగలిగే స్థితికి మనల్ని మనం తెచ్చుకోగలుగుతాం. ఈ డ్రైవ్‌ని మీరు పెంచుకోవడానికి ఇప్పుడు కార్‌లో అయినా డీజిలో లేదా గ్యాసో నింపితేనే ముందుకు సాగుతున్నాయి. సో, గోచారంలో ప్లానెట్స్ డీజిల్‌ని, గ్యాస్‌ని చక్కగా నింపుతున్నారు. చాలా దూరం డ్రైవ్ చేయడానికి నింపుతున్నారు. సో, వాటిల్ని మనం ఇంకా ఎక్కువగా మీ జన్మ జాతకం ఒకవేళ దానికి ఓకే చేస్తూ ఉన్నా లేకపోయినా, ఆ డీజిల్‌ని ఎక్కువ మీరు ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలనుకుంటే చాలా దూరం ప్రయాణించవచ్చు కాబట్టి. కార్‌లో డీజిల్ ఫుల్ ట్యాంక్ వేరు. మన లైఫ్‌లో ఫుల్ ట్యాంక్ వేరు. ఇది చాలా అంటే ఒక 3 ఇయర్స్ వరకు మనకు డ్రైవ్ చేయగలుగుతాం. మనం చాలా బాగా డ్రైవ్ చేయగలుగుతాం. అంటే మంచి లీడ్‌గా వెళ్ళగలుగుతాం. మంచి కెరియర్ ప్రోగ్రెషన్ ఉంటుంది. సో, అది పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు. దానికి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రెమెడీస్ చేసుకుంటే కనుక, మనం కూడా ప్రయత్నపూర్వకంగా భగవంతుడి నుంచి ఆశీస్సులు అందుకున్న వాళ్ళమవుతాం. మానవ ప్రయత్నం, దైవ సహకారం. ఈ 2 ఎప్పుడైతే మనకుంటాయో, మనం అనుకున్న పనులన్నీ కూడా ఇన్ టైమ్ యాప్ట్‌గా వెళ్తుంది. దేనికి కూడా మనం ఆలోచించక్కర్లేదు. సో, ఇలాగా మన లైఫ్ యాప్ట్‌గా వెళ్ళడానికి ఇలా ఈ పరిహారాలు చేసుకొని భగవంతుడి పాదాలను ఆశ్రయించాలి. మనమందరం కూడా చక్కగా భగవంతుడు పరిరక్షణలో, భగవంతుడు అనే గొడుగు నీడలో చక్కగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.